వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చేసిన ప్రకటనలో అధికారంలో ఉన్నామంటూ ఎగిరిపడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు సీరియస్ అయ్యారు. 3 ఏళ్లలో కేతిరెడ్డి 3.0 రూపంలో తన అసలు శక్తిని చూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ప్రజా సమస్యలు పరిష్కారానికి వస్తే కబ్జాల కోసమే వస్తున్నారని నాపై విమర్శలు వచ్చాయన్నారు వెంకటరామిరెడ్డి. కానీ ఇప్పటివరకు ఎక్కడ కబ్జా చేసినట్లు ఎవరు చూపించలేదన్నారు. నియోజకవర్గంలో చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం మాత్రమేనని అన్నారు. ఈ కేసులు పెట్టడం అనేది గుర్తు పెట్టుకోండి. మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు. కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా తడికలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరించుకునే కాలాలంటో ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే భక్తితో వచ్చే భయం కంటే, భక్తితో వచ్చే మన్నన కంటే భయంతో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి సాన్నాలు నిలబడతారు. ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం. ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 మనకు ఇది కూడా పెట్టాడు, డిజిటల్ బుక్. ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు, ఏంటి కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే దాని తర్వాత ఎవడు మామ అల్లుల్లో పిలుచుకొని వచ్చి మళ్ళీ చెప్తా అంటారు, నేను అక్కడున్నా బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి. ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కనుక ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్ప. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు.